హృదయాస్ కిచెన్. ఈరోజు నేను మటన్ బోన్స్ సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక హాఫ్ కేజీ మటన్ బోన్స్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం కొన్ని గసగసాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని అల్లం ముక్కలు, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటోని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, అలానే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సరిగా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో బోన్స్ వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా బోన్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ఇందులో కారం ఎక్కువగా పడుతుంది, అందులోనే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను విజిల్ తీసేసి మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. సూప్ పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ పడుతుంది, తిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి. నేనైతే కొంచెం తిక్కుగా చేసుకుంటున్నాను, దానికోసం 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. పల్చగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కూడా చెక్ చేసుకొని సాలకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోలేదు, నేను వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ రానివ్వాలి. హై ఫ్లేమ్లో 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకొక 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఆవిరంతా పోయే వరకు అలానే ఉంచేసి ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సూప్ చిక్కగా ఉంది, పల్చగా ఉంది చెక్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా వాటర్ పోసుకొని మళ్ళీ మరిగించుకోవచ్చు. పల్చగా కావాలనుకుంటే నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకోవాలి. అంతేనండి, మటన్ బోన్స్ సూప్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2-3 నిమిషాలు మరిగించుకొని నేను సర్వింగ్ బౌల్లో వేసుకుంటాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా బోన్ సూప్ తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.